ప్రియమైన పరలోక తండ్రి, బలహీనతలతో అలసిపోయిన ప్రతి హృదయాన్ని ఈవేళ నీ సన్నిధిలోకి తీసుకొస్తున్నాము ప్రభువా. శరీర బలహీనతైన, మనసు విరిగిపోయిన, ఆర్థిక కష్టాలైన, కుటుంబ సమస్యలైన నీ చేతిలో అసాధ్యమేమీ లేదని నమ్ముతున్నాము యేసయ్యా. ప్రభువా, శ్రమపడు వారందరూ నా యొద్దకు రండి అని చెప్పిన నీవు ఈరోజు బాధలతో కృంగిపోయిన వారిని తాకుము తండ్రి. వారి కన్నీళ్లను తుడిచివేయుము, వారి హృదయాల్లో నూతన ఆశను నింపుము. నేను నీతో ఉన్నాను అనే నీ మాట వారి ఆత్మధైర్యముగా మారునుగాక. యేసయ్యా, బలహీనతలో నీ బలం పరిపూర్ణమవుతుందని నీ వాక్యం చెబుతోంది. అందుకే ఈరోజు బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరికి నీ శక్తిని ప్రసాదించుము. నడవలేనని అనుకుంటున్న వారికి ముందుకు నడిచే ధైర్యం ఇవ్వుము. ఓడిపోయామని భావిస్తున్న వారికి విజయాన్ని చూపించుము. నిరాశలో ఉన్న వారి జీవితాల్లో వెలుగును ప్రసరింపజేయుము. ప్రభువా, రోగాలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచుము. ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారికి నీ సమాధానాన్ని అనుగ్రహించుము. అప్పులతో, సమస్యలతో, ఒంటరితనంతో బాధపడుతున్న వారిని ఆదరించుము. నీ ప్రేమ వారిని కప్పి ఉంచునుగాక. తండ్రి, శత్రువు తెచ్చే భయాన్ని, నిరుత్సాహాన్ని, నిస్పృహను యేసు నామములో తొలగించుము. నీ పరిశుద్ధాత్మ బలంతో ప్రతి ఒక్కరిని నింపుము. మళ్ళీ లేచి నిలబడే శక్తిని ఇవ్వుము. నీ కృప వారిని ప్రతిరోజు నడిపించునుగాక. యేసయ్యా, ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఇంటిలో నీ సమాధానం నింపుము. కన్నీళ్లు ఆనందంగా మారునుగాక. బాధలు సాక్ష్యాలుగా మారునుగాక. బలహీనతలు విజయగాథలుగా మారునుగాక. ఈ సమస్తమును మా ప్రభువైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.